ఏంటి రేవంత్ అన్న ఇది ఫీజు రీయింబర్స్‌మెంట్ అన్నా 10,000,00,00,000 ఇంత బకాయి ఉంటే ఎప్పుడు కడతారన్న మీరు? రాష్ట్రాన్ని అమ్మేసి కడతారా ఏంటి? అదే ఫ్రీ బస్ పెట్టకపోతే కొన్ని వేల కోట్లు ఉన్నాయి కదా డబ్బులు. అయ్యే ఉంటే ఇప్పుడు ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి పనికొచ్చేయి కదా! ఇలా పేద విద్యార్థులు రోడ్లెక్కేవాళ్ళు కాదు కదా! కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు పేద విద్యార్థులు సైతం బాధపడుతున్నారనంటే ఏమనుకోవాలన్నా మిమ్మల్ని? ఫ్రీ కరెంటా? ఫ్రీ కరెంట్ వల్ల కూడా కొన్ని వందల, వేల కోట్లు కదన్నా నష్టం. అలా బిల్లులు వసూలు చేసి పెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదన్నా! మంచి రోడ్లేసేవాళ్ళు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేవాళ్ళు. పేద విద్యార్థులు చదువుకోటానికి ఎన్నో కలలతో వస్తారన్నా. ఈరోజు వాళ్ళని కూడా రోడ్డెక్కిస్తారన్నా మీరు. ప్రైవేట్ కాలేజీలకి మీరు బకాయిలు కట్టకపోతే వాళ్ళు అధ్యాపకులకి ఎక్కడి నుంచి తెచ్చిస్తారన్న డబ్బులు? ఈరోజు ఈ పరిస్థితికి వచ్చిందంటే కారణం ఏంటి? కేవలం ఫ్రీ బస్సు, కేవలం ఉచిత పథకాలు. ఇక నుండైనా మానండన్న. రాష్ట్రం వెనక్కిపోతుందన్న. ఇంకో శ్రీలంక, ఇంకో జింబాబ్వే అవుతాయన్నా. ఉచిత పథకాలు మానేయండన్నా. అభివృద్ధి వైపు పరిగెట్టండన్నా. అభివృద్ధి వైపు ఉరకండన్నా. అవే డబ్బులతో పేదోడికి ఇల్లు కట్టియొచ్చు కదా! కట్టివ్వరు. అదే డబ్బులతోని రోడ్లు వేయొచ్చు కదా! వెయ్యరు. అదే డబ్బులతో విద్యా, వైద్యం చేయొచ్చు కదా! అభివృద్ధి చేయొచ్చు కదా! చెయ్యరు. దేనికన్నా ఉచిత పథకాలు? ఇలా పేద విద్యార్థులు రోడ్డెక్కడానికా? ఇది కరెక్ట్ కాదన్నా. ఏ ప్రభుత్వం అయినా ఇది కరెక్ట్ కాదు. ఇక నుండైనా రాష్ట్రాలు ఉచిత పథకాలు, తర్వాత ఫ్రీ బస్సులు మానేస్తే తప్ప పేద విద్యార్థులకైనా, పేదలకైనా న్యాయం చేస్తారు. అర్థమైందా? అది గుడులవ్వచ్చు, బడులవ్వచ్చు, ఇల్లవ్వచ్చు, వైద్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక నుంచైనా మానండి. ఇక నుంచైనా ఉచిత పథకాలు, ఫ్రీ బస్సులు మాని అభివృద్ధి వైపు అడుగులు వేయండి. డ్రైనేజ్ వ్యవస్థ సరిచెయ్యండి. వందల సమస్యలున్నాయి. వీటి వల్ల అభివృద్ధి ఆగిపోతుంది. వీటి వల్ల ఏ సమస్యలు కూడా తీరవు. ఇక నుంచైనా ఫ్రీ బస్సు, ఉచిత పథకాలు మానేసి ప్రభుత్వాలు కూడా అభివృద్ధి పదంలో నడవాలి. అందరికి న్యాయం జరగాలి. పేద విద్యార్థులు చదువుకోవాలి.